దసరా నవరాత్రులు. దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి లేదా దసరా అని అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తరువాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాతి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో విద్యార్థులు పూజలో తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలా త్రిపుర సుందరి, శ్రీ గాయత్రీదేవి, శ్రీ అన్నపూర్ణేశ్వరి మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మరి నవరాత్రుల్లో దర్శనమిచ్చే అమ్మవారి రూపాలేంటో తెలుసుకుందాం. నవరాత్రుల్లో మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి. ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైనది. సమస్త దేవి మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. నవరాత్రుల్లో 2వ రోజు శ్రీ గాయత్రీదేవి అలంకారం. ముక్తా విద్రమ హేమనీల ధవల వర్ధాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం ఆది దేవత. గాయత్రి మంత్రం 2 రకాలు. మొదటిది లఘు గాయత్రి మంత్రం, రెండవది బృహత్ గాయత్రి మంత్రం. ప్రతిరోజు త్రిసంధ్యా సమయంలో 1000 సార్లు గాయత్రి మంత్రాన్ని పఠిస్తే వాక్శుద్ధి కలుగుతుంది. ఈ రోజుల్లో గోళ్ళు, వెంట్రుకలు కత్తిరించుకుంటే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. నవరాత్రుల్లో 3వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. 3వ రోజున మంగళప్రద దేవత శ్రీ మహాలక్ష్మీదేవి అష్టరూపాలతో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత. 2 చేతులలో కమలాలను ధరించి వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ పద్మాసనిగా దర్శనమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆది పరాశక్తి రూపంగానే మహాలక్ష్మి అలంకారం జరుగుతుంది. నవరాత్రుల్లో 4వ రోజు శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి. 4వ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి అలంకారం. అన్నం జీవుల మనుగడకు ఆధారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజక్షేత్రంగా క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడు ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణాదేవి విరాజిల్లుతుంది. నవరాత్రులలో 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి. 5వ రోజున త్రిపురాత్రయంలో 2వ శక్తి శ్రీ లలితాదేవి అలంకారం. త్రిమూర్తుల కన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని కూడా పిలువబడుతుంది. శ్రీ చక్ర అధిష్టాన శక్తి, పంచదశాక్షరి అధిష్టాన దేవత. ఆది శంకరాచార్యులు శ్రీ చక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించక పూర్వం ఈ దేవి ఉగ్రరూపిణిగా చండీదేవిగా పిలువబడేది. ఆది శంకరాచార్యులు శ్రీ చక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించాక పరమశాతం రూపిణిగా లలితాదేవిగా పిలువబడుతున్నది. నవరాత్రులలో 6వ రోజు శ్రీ మహాసరస్వతి దేవి. 6వ రోజున చదువుల తల్లి సరస్వతి దేవి అలంకారం. శ్రీ శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతి దేవి. సరస్వతి దేవి 7 రూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది. అవి చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిని సరస్వతి, అంతరిక్ష సరస్వతి మరియు మహాసరస్వతి. మహాసరస్వతి దేవి సుంబని, శుంభులనే రాక్షసులను వధించింది. నవరాత్రులలో 7వ రోజు శ్రీ దుర్గాదేవి అలంకారం. 7వ రోజు దుర్గతులను నాశనం చేసి శ్రీ దుర్గాదేవి అలంకారం. రురుకుమారుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించింది 8వ రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని
దుర్గముణ్ణి సంహరించిన అవతారం కనుక దేవిని దుర్గా అని పిలుస్తారు. శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తరాలు, దుర్గా సహస్రనామాలకు బదులు శ్రీ లలిత అష్టోత్తరాలు, శ్రీ లలిత సహస్రనామాలతో పూజిస్తారు. ఎందుకంటే లలిత పరమశాంత రూపం కనుక. నవరాత్రులలో 8వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం. 8వ రోజున మహిషాసురుణ్ణి చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహవాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్రకీలాద్రిపై వెలిసింది. నవరాత్రులలో 9వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం. 9వ రోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను అపరాజిత అంటారు. ఎల్లప్పుడూ విజయాలను పొందుతుంది కాబట్టి విజయ అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహాపరమేశ్వరుడి అంకముపై ఆశీనురాలై ఉంటుంది.